హాయ్ ఎవ్రీవన్, మీతో శ్యామ నా ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు డిఎస్ఆర్ వీవ్స్ పోచంపల్లి యాక్చువల్ వాళ్ళ వర్క్ స్టేషన్లో ఉన్నామన్నమాట. ఎక్కడైతే శారీస్ తయారవుతాయో అక్కడ మొన్న మనం షాప్లో మనం శారీస్ అన్నీ కూడా మీరు చూసుంటారు కదా. ఆ బ్లాగ్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 65,000 వ్యూస్ తోటి చాలా బాగా వెళ్తుంది. చాలా మంచి కమెంట్స్ వచ్చాయి. వ్యూవర్స్ అందరూ కూడా ఒక శారీ వెనకాల ఇంత కష్టం ఉంటుందా అని కూడా చాలామంది కమెంట్ పెట్టారు. సో యాక్చువల్గా మనం చీర వెనకాల ఉన్న కష్టం ఆ రోజు జస్ట్ మనం మాట్లాడుకున్నాం. ఒక చీర తయారవ్వడానికి వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుందన్నది ఈరోజు మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో మనకి డిఎస్ఆర్ వీవ్స్ ఓనర్ శేషగిరి గారు మనతో ఉన్నారు. ఆయన కంప్లీట్ ప్రాసెస్ మనకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శేషగిరి గారు, ఇప్పుడు నేను ఆ రోజు శారీస్ చూశాను కదా. శారీస్ చూసినప్పుడు స్వామి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలాగ చాలా ప్రాసెస్ ఉంటుందమ్మా, డ్రాయింగ్ అని కలరింగ్ అని ఇవన్నీ ప్రాసెస్. సో యాక్చువల్గా మీరు యాన్ కొనే దగ్గర నుంచి ఆ యాన్ ఎక్కడి నుంచి కొంటారు, దాని కాస్ట్ ఎలా పడుతుంది మీకు, దాని చీరలాగా ఎలా మారుస్తారు అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మాకు యాన్ అనేది మేజర్గా బెంగళూరు నుంచి వస్తుంది. ఓకే, అక్కడ నుంచి రా మెటీరియల్ ఈ రకంగా వస్తుంది. ఇది రా పట్టు. ఫస్ట్ ఆ పట్టు గూడు నుంచి సింగిల్ జార్ తీసి దాని నుంచి మాకు 5 ప్లే 6 ప్లేగా మనం ఆర్డర్ చేస్తాం. ఆ ప్రకారంగా వాళ్ళు సప్లై చేస్తారు. ఇది మనకు 6 ప్లే యాన్. 6 ప్లే యాన్. ఓకే, యాన్ అంటే మీరు చూసారా, ఇలాగా మన వెంట్రికల్ని మనం సవరం కట్టించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట. ముట్టుకుంటే కొంచెం రఫ్గానే అనిపిస్తుంది, అంత స్మూత్గా అయితే ఏం అనిపించట్లేదు. సో ఇది మనకి రఫ్ యాన్ అన్నమాట. ఇంకా రా మెటీరియల్ డైరెక్ట్ గా వచ్చిన మెటీరియల్. దీన్ని మనం బ్లీచ్ చేస్తాం. ఓకే, బ్లీచ్ చేసినప్పుడు ఈ గరుకుతనం అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఇది బ్లీచ్డ్ అయిన తర్వాత చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా ఫైన్ గా ఉంది. కలర్ కూడా మారింది మనకు. అది దాని మీద ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అది వాళ్ళు పెడతారు. ఓకే, అదంతా పోయిన తర్వాత ఇది ఫ్రెష్ గా మనకు ఫుల్ క్వాలిటీగా వచ్చేసింది. సో ఇది మనకి చాలా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇప్పుడు మన పట్టు చీర ఎలాగ మనకి సాఫ్ట్ ఫీల్ ఉంటుందో మనకి యార్న్ ఆ ఫీల్ అనమాట. అంటే రా యార్న్ని వాళ్ళు బ్లీచ్ చేసిన తర్వాత వచ్చిన ప్రోడక్ట్ అన్నమాట. ఇది వచ్చేసి మనం హ్యాంక్ అంటాము, చిట్టేలు అంటాము. ఓకే, ఈ చిట్టేల నుంచి మనము కోన్గా చేసుకుంటాం. ఓకే, అంటే చక్కగా చుట్టుకుంటాం. ఆ చుట్టుకున్న తర్వాత ఆసు మిషన్ కాడికి వెళ్ళేటప్పుడు ఈ రకంగా దానికంటూ ఈ హ్యాంక్ అంటే మనం చిట్టేల నుంచి కోన్గా చేస్తాం. కోన్గా చేసిన దాన్ని ఆసు మిషన్ కు చేస్తాం. అంటే మనకి వీవింగ్ కి ఈజీగా అవ్వడానికి, అది ఈజీగా డైరెక్ట్ వీవింగ్ వెళ్ళదు కదా. ఈ సెకండ్ ప్రాసెస్, బ్లీచింగ్ అయిన తర్వాత మనకు సెకండ్ వర్క్. ఓకే, ఈ కోన్ ప్రాసెస్ అని ఉంది. ఈ కోన్ ప్రాసెస్ కి మళ్ళీ చిట్కా ఆసుకి అప్లై చేస్తాం. ఈ మిషన్ ఏంటండి? ఇది వైండింగ్ ఓకే, మిషన్ తోటి టెక్నికలైజ్ చేసి దీన్ని కోన్ గా చేసుకుంటాం. ఓకే, చిట్టేగా ఉన్న యార్ని కోన్ గా చేసుకుంటాం. ఓకే, ఈ కోన్ గా చేసుకున్న దాన్ని మనం ఆసుకు దీని ప్రాసెస్ ఈజీ అవుతుంది అని చెప్పి కోన్ గా డిజైన్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఇదంతా కూడా నేను వైట్ కలర్ లో ఉన్న థ్రెడ్ చూస్తున్నాను, దానిని ఇలా కోన్ చేసుకుంటాను. కానీ మీరు కలర్ చేసిన తర్వాత కూడా ఇలా చేసుకుంటారా కోన్ లాగా? మళ్ళీ కలర్ చేసుకుంటారు కూడా చేయొచ్చు. కానీ మనకు వైట్ గా తీసుకున్నప్పుడే మనం దాన్ని డిజైన్, మనకు నచ్చిన డిజైన్ ని, మనకు కావాల్సిన డిజైన్ మనం చేయడానికి మనకు అనుకూలంగా ఉంది. సో డిజైనింగ్ కి ఫస్ట్ రా మెటీరియల్ బ్లీచ్ తర్వాత ఇలాగ దాన్ని కోన్ చేసుకోవడం, కోన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనకి డిజైనింగ్. సో ఇది ఒక్కసారి ఎలాగ పనిచేస్తుందో చూపించండి. చిట్టె నుంచి ఇట్లా కోన్గా చేసుకున్నాము. ఈ కోన్గా చేసుకున్న కోన్ని ఈ చిట్ట ఆసుకు మనము ఇక్కడ ఫిట్ చేస్తాం. ఈ కార్నర్ లో మనం ఈ రకంగా పెట్టుకున్నప్పుడు మనకు ఈ ఆసు విధానానికి ఈజీగా మూవ్ అవుతుంది. థ్రెడ్ అనేది ఈజీగా తీసుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పి మనం ఈ సిస్టమ్ ని అప్లై చేస్తున్నాం. సో ఈ ఆసు అనేది మీరు డిజైనింగ్ కి వాడతారు. మనకు ఎంత ఏ టైప్ ఆఫ్ డిజైన్ కోసం కావాలనే దాన్ని బట్టి కొయ్యలు అనేది ఉంటాయి. అవి ఎన్ని కొయ్యలు చిట్టి
16 కొయ్యాల నుంచి మనకు డిజైనింగ్ అనేది స్ప్రెడ్ పెరుగుతూ పోతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు డిజైన్ చాలా కాంప్లికేటెడ్ అనుకోండి, అప్పుడు కొయ్యలు ఎక్కువ పెరుగుతాయా? ఇలాంటివి ఒక 4 కూడా పెడతాం ఒకటే డిజైన్. ఓకే, ఒక 31, 40 కొయ్యలున్న చిట్కి ఆసుని అలాంటివి 4 చిట్కీలు 5 చిట్కీలు కూడా ఒకటే డిజైన్ అప్లై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదండి, దీనికి ఎన్ని కొయ్యలు వాడతారు మీరు? దీనికి మనం 27. అదే ఒక పటోలా చీర వేయాలనుకోండి, పటోలా చీర చేయాలనుకున్నప్పుడు 36, 45. ఓకే, మనము ఎంత సైజులో డిజైన్ మనకు కుదురుకుంటుంది అనే దాన్ని బట్టి మ్యాపింగ్ చేసుకున్నప్పుడు దాన్ని బట్టి మనం చిట్కాల్సిన అప్లై చేసుకోవాలి. ఓకే, అంటే ఇది గ్రాఫింగ్ కి ఈజీ అవ్వాలి. సో ఫస్ట్ మన శారీ నేయడానికి ముందే డిజైన్ అనేది దీని మీద డిసైడ్ అయిపోతుంది. అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ వస్తాము. మనకి ఎంత డీవియేషన్ కావాలా, ఎన్ని కొయ్యలు కావాలి, ఈ టైప్ ఆఫ్ వర్క్ డిజైన్ కోసం ఫిక్స్ అయిన తర్వాతనే ఇక్కడికి వస్తాము. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. చూడండి, ఇది ఆటోమేటిక్. ఓకే, మనకు ఆఫ్ విషయంలో కొయ్యకు ఒక్కొక్క కొయ్యకు 4 కొలుకులు, 3 కొలుకులు, 6 కొలుకులు మనకు ఇంకా అనేది మనం ఇక్కడ ఫీడ్ చేసుకుంటాం. ఓకే, ఆ ఫీడ్ చేసుకున్న ప్రకారంగా మనకు వర్క్. ఓకే, కానీ చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండి. ఎక్కడ కూడా ఇంత జాగ్రత్తగా జరిగితేనే కరెక్ట్గా వస్తుంది. ఏమాత్రం తేడా అయినా మీకు కంప్లీట్ గా పాడైపోతుంది. పక్కన పెట్టాల్సింది ఏం చేయలేదు. ఈ ఆసు మీద చేసిన ఒక మెటీరియల్ తోటి మీరు ఎన్ని శారీస్ కి రెడీ చేసుకుంటారు? 2 చీర, 2 చీరలు. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు మీరు డిజైన్ చేసుకుంటారు దీని మీద నుంచి. నెక్స్ట్ డిజైన్. సో మనం నెక్స్ట్ ఆసు దగ్గర నుంచి డిజైనింగ్ పార్ట్కి వచ్చేస్తామండి. ఇప్పుడు చీర తయారవ్వడానికి ముందు ముఖ్యం ఆ డిజైన్ అన్నమాట. ఆ డిజైన్ అనేది ఒక వీవర్ ఎట్లాగా తన మైండ్లో కన్సీవ్ చేసుకుని దాన్ని మళ్ళీ గ్రాఫ్ గీసుకుని దాన్ని మళ్ళీ ఈ యాన్ మీదకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాడన్నది మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. శేషగిరి గారు, ఇందాక మనం అక్కడ ఆసు మిషన్ చూసాం కదా, ఇప్పుడు ఆసు మిషన్ మీద ఇది రెడీ అయిపోయింది. దీని మీద ఇప్పుడు ఈ డిజైన్ వేస్తున్నారు. ఈయన పేరు మధు అండి, ఆయన డిజైన్ మార్క్ చేస్తున్నారు. మీరు ఆ డిజైన్ ఎంత ఇంట్రికేట్ గా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. డిజైన్ పేరు పాన్ పటోలా మేడం. పాన్ పటోలా. ఓకే, పర్టికులర్ గా ఈ టిపికల్ వర్క్ అన్నమాట. ట్రెడిషనల్ డిజైన్ లో ఇది బాగా ఫేమస్ వర్క్. ఇది పాన్ పటోలా డిజైన్ ఉంటుంది. ఓకే, సో ఆయన ఇప్పుడు ఈ డిజైన్ దీని మీద గ్రాఫ్ మీద ఉంది కదా, మేము చిన్నప్పుడు గ్రాఫ్ వేసేవాళ్ళం, అలా వేసుకున్నారు ఆయన. అది మనకి ఎంతలో ఫిక్స్ కావాలి మెజర్మెంట్స్ ప్రకారంగా దాన్ని చేసుకోవాలి. చాలా హార్డ్ వర్క్, అందరూ టెక్నికల్ పర్సన్సే చేయగలుగుతారు, అందరు చేయలేరు. ఇందులో చిన్న చిన్న గడులు ఉంటాయి కదా మేడం, ఆ ఒక్కొక్క గడి ఒక్కొక్క మనము ఆసు ఉన్నాయి కదా మేడం, కొయ్యలు ఒక్కొక్క గడిని ఒక కొయ్యగా డిజైన్ చేసుకుంటాం. దాన్ని అట్లా చేసుకొని దాన్ని మార్కెట్ చేసుకుంటాం. మధు, నువ్వు ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్నావు కదా, ఇది నీకు వంశపారంపర్యంగా వచ్చిందా, నువ్వు ఇంట్రెస్ట్ కొద్ది నేర్చుకున్నావా? ఫస్ట్ నుంచి కూడా వంశపారంపర్యమే. ఫస్ట్ నుంచి కూడా మనం ఇదే పని చేస్తాం, వేరే పని చేయలేం. సో ఈ వర్క్ ఎంత కాంప్లికేటెడ్ చీర అయినా కూడా నువ్వు డిజైన్ చేయగలవు. నీకు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఈ పాన్పట్టలో చీర డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది మాకు అంటే డిజైన్ ఇట్లా గ్రాఫ్ లేకుండా వేసేస్తాం. గ్రాఫ్ లేకపోయినా అంటే నీ మైండ్ లో అంత బాగా ముద్ర అయిపోయింది. గ్రాఫ్ లేకున్నా కూడా వేరే దాని మీద గ్రాఫ్ ఏమంటే వేసేస్తాం. ఓకే, ఇక్కడ దీని మీద నువ్వు చేయడానికి ఎంత హాఫ్ అన్ అవర్ పడుతుంది. అరగంటలో ఒక చీరకి నువ్వు గ్రాఫ్ వేసేయగలవు. ఓ వెరీ గుడ్. అంటే ఫుల్లీ టెక్నికల్ పర్సన్, ఐడియా ఉన్న పర్సన్, దానివల్ల తను చేయగలరు. తెలియని వాళ్ళు అయితే టైం పడుతుంది. ఒక రోజు పెట్టిన ఒక రోజు తీసుకునే వాళ్ళు ఉంటాం. ఆ డిస్టెన్స్ డిఫరెన్స్ అనేది మామూలు అయితే ఇది కూడా లేకపోతే వేస్తాం. నైపుణ్యం ఉన్న వాళ్ళు అలా వేసుకుంటూ వెళ్ళిపోతారు, డిజైన్ చెప్పగానే వేసేస్తారు. గ్రాఫ్ లేకుండా వేసేస్తాం. ఓకే, సో మనం ఈ ఆసు దగ్గర నుంచి వచ్చింది ఇలా గ్రాఫ్స్ అండి, ఇవన్నీ డిజైన్స్. వాళ్ళు ఏ శారీ నెయ్యాలనుకుంటే ఆ శారీకి తగ్గ గ్రాఫ్ అన్నమాట ఇది. ఈ గ్రాఫ్ని బేస్ చేసుకుని వాళ్ళు డిజైన్స్ వేసుకుంటారు అన్నమాట. చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఎంత టెక్నికల్ వర్క్. వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి అంత ఈజీగా గ్రాఫ్ లేకపోయినా కూడా వాళ్ళు ఈ వర్క్ చేయగలుగుతున్నారండి.
ఇందాక మీకు మధు చెప్పాడు కదా, నాకు గ్రాఫ్ లేకపోయినా కూడా ఈ వర్క్ నేను అరగంటలో నేను చేసేస్తాను అని. సో ఇలాగా ఒక శారీకి ఉండే డిజైన్ని, ఈ గ్రాఫ్ని వాళ్ళు ఆ ఆసు మీద దాన్ని డిజైన్ ఫస్ట్ ఆయన మార్క్ చేస్తాడనమాట. మార్క్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ డైయింగ్కి వెళ్తుంది అనమాట. అది మీరు ఈ గ్రాఫ్లన్నీ చూడొచ్చు. ఆ డిజైన్, కలర్ కాంబినేషన్ అంతా కూడా వాళ్ళు గ్రాఫ్లో క్లియర్గా పెట్టేసుకున్నారనమాట ఆల్రెడీ. మనకు బార్డర్ ఏంది, ఎంత సైజులో బార్డర్ రావాలి, ఈ డిజైన్ ని ఎంత స్పేస్ లో మనం సెట్ చేసుకోవాలి అనేదంతా కూడా ముందే మనకు ఓకే ఆ రకంగా. ఇప్పుడు గ్రాఫ్ చేసిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది చూసేద్దాం. సో ఆసు మీద వాళ్ళు వేసిన గ్రాఫ్ అండి ఇది. శారీ చెయ్యడానికి, నేసుకోవడానికి డిజైన్ అంతా కూడా గ్రాఫ్ వాళ్ళు తయారు చేసేసుకున్నారన్నమాట. సో ఈ గ్రాఫ్ అంతా రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారన్నది మనం చూద్దాం. ఈ నెక్స్ట్ ప్రాసెస్ మాధవి చూపిస్తుంది. తను ఆల్రెడీ డిజైన్ చేసిన ఈ ఆసు మీద ఉన్న థ్రెడ్ని ఇప్పుడు దారాలతోటి కడుతుందన్నమాట. ఎక్కడెక్కడ టై చేయాలి, ఆ టై చేసిన దగ్గర మనకి కలర్ రాకుండా అక్కడ యాన్లో ఏ రంగు ఉందో ఆ రంగు ఉండిపోతుంది. టై చేయని దగ్గర వాళ్ళు డై చేసినప్పుడు ఆ కలర్ వస్తుందన్నమాట. సో మీరు దీనికి ఎంత నైపుణ్యం కావాలి, ఆ అమ్మాయిని చూడండి ఎలా టై చేస్తుందో దారంతో. వీళ్ళ వర్క్ అంతా కూడా ఏదో కాలేజీలకు వెళ్ళి చదువుకుని నేర్చుకున్న వర్క్ కాదు. వాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చిన వర్క్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసి వాళ్ళ పెద్దవాళ్ళు చేస్తుంటే వీళ్ళు నేర్చుకుని ఆ వర్క్లోనే వీళ్ళు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు. సో ఒక పోచంపల్లి శారీ డిజైన్ వెనకాలన్న కష్టం ఇదంతాను. సో నీకు ఈ ఆశలో ఉన్నదంతా కట్టడానికి ఎంత టైం పడుతుందమ్మా? ఒక డిజైన్ మాధవి 3 గంటలు పడుతుందా? ఇదంటే ఇది 2 చీరలకి సరిపోయేంత ఆశలో ఉన్న దారం 3 గంటలు పడుతుంది నీకు జస్ట్ డిజైన్ కట్టడానికి కట్లు వేయడానికి. 3 గంటల్లో నీకు కట్టేస్తావా అమ్మా? ఇంకా ఏమన్నా ఉంటుందా దీనికి పని? ఇది 3 కలర్స్ అద్దాలండి. రోజుకి ఒక కలర్ అవుతుంది. ఈ రోజు మొత్తం ఈ కట్లు అవుతాయి. కట్లు అయి నానబెట్టి ఒక రంగు అద్దుతాం. మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకొక కలర్ అద్దుతాం. దాని మీద ఒక రోజు మొత్తం పడుతుంది. మళ్ళీ లాస్ట్ రంగు అద్దుతాం 3వ రోజు. ఆ రోజు కంప్లీట్ అవుతుంది. అంటే 3 రోజులు అయితే ఈ 3 రోజులు నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఒక దానికి కట్లేస్తున్నావు కదా, ఆ రంగు అద్దిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంకో రంగు అద్దాలంటే ఈ కట్లు విప్పి మళ్ళీ వేరే దానికి కట్లేసుకుంటావా? ఏం లేదండి, మళ్ళీ వదిలేయాలి. ఇంకో ఇట్లా ఇవన్నీ ఇవైతే ఇప్పుడు వేయాలి. ఇవి గుమ్మడి అద్దినాక ఈ కలర్ చుట్టాలి. మళ్ళీ రెడ్ అద్దినాక ఇది మొత్తం చుట్టుకోవాలి. మళ్ళీ గ్రీన్ అద్దాలి. 3 కలర్స్ అద్దాలి. 3 రంగులు అద్దాలి. అంటే ఈ 3 రంగులు నువ్వు ఒకదాన్ని చేస్తావు, ఇంకా ఇంకొకళ్ళ అసిస్టెన్స్ ఉంటుందా నీకు? ఇంకోళ్ళు ఉండాలి. ఇద్దరు కలిసి చేస్తారు. చేస్తేనే 3 రోజులు పడుతుంది 2 చీరలకి. 2 చీరలకు జస్ట్ 2 చీరలకండి 2 మనుషులు 3 రోజులు కంటిన్యూస్ గా పనిచేస్తే ఆ డిజైనింగ్ అంటే కలరింగ్ పార్ట్ వరకు వర్క్ అవుతుంది అనమాట. అంటే ఈ తాళ్ళు కట్టడం తర్వాత మళ్ళీ డై చేయడం. నెక్స్ట్ దారాలు కట్టిన తర్వాత ఆమె థ్రెడ్ కట్టిన తర్వాత రబ్బర్ చుడుతుంది చూడండి మీరు. ఇది ఎక్కడంటే మనకి ఇందాక చూపించిన డిజైన్ లో ఎక్కడైతే వైట్ పార్ట్ ఉందో అక్కడ కలర్ డై అవ్వకుండా ఉండడానికి రబ్బర్ గట్టిగా చుడతారన్నమాట. సో ఇదంతా కూడా ఒక పోచంపల్లి చీర వెనకాల ఉన్న మాన్యువల్ వర్క్. సో ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఆమె రబ్బర్ కడుతుందో అక్కడంతా కూడా యాన్ లో ఉన్న ఒరిజినల్ కలర్ ఉండిపోతుంది అనమాట. ఇది నిలువుదారణ. ఇప్పుడు మీరు ఒక ఎర్ర రంగు చీరలు ఒక 7 తయారు చేయాలంటే ఫస్ట్ 7 సారీస్ సరిపోయిన రెడీ చేసి పెట్టుకుంటారు. సో ఇప్పుడు దీని మీద డిజైనింగ్ రావడానికి ఇందాక మనం చూసాం కదా తను చేస్తుంది.
సో ఇప్పుడు దాని నెక్స్ట్ ప్రాసెస్ దీనికి అప్లై చేసినప్పుడు మనకు వీవింగ్ లో వస్తుంది. వీవింగ్ లో మనకి డిజైన్ వచ్చేస్తుంది. సో ఓకే, అంటే దీనికి 2 స్టేజ్లు, నిలువుదారం ఒక కలరింగ్ చేసుకోవాలి, బేస్ కలర్ ఏం కావాలో శారీ కొని, తర్వాత డిజైన్ ఏం కావాలో అది మీరు చిటికీలో చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు వెఫ్ట్ డిజైన్ కోసం. ఓకే, మళ్ళీ వార్ప్ వెఫ్ట్ డిజైన్ కూడా ఉంది. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అన్నప్పుడు ఇది వెఫ్ట్ డిజైన్ అన్నప్పుడేమో వార్ప్ వచ్చింది, ఈ వార్ప్ వచ్చేసి ప్లెయిన్ గా వచ్చింది. ఓకే, వార్ప్ డిజైన్ అన్నప్పుడు ఇది కూడా డిజైన్ గా అప్లై చేస్తాం. ఓహో, అంటే మీకు అడ్డదారము డిజైన్, నిలువు దారం కూడా డిజైన్. అప్పుడు ఇది నిలువు బేక్ అంటాం, డబుల్ ఇక్కత్ అంటాం. దానికి అది హై ఎండ్ వర్క్. ఓకే, ఓకే. ఇట్లా ప్లేన్ గా డై చేయడం అనేది ఒక హాఫ్ డే ప్రాసెస్. ఇప్పుడు నా శారీలో ఇప్పుడు ఈ బేస్ కలర్ ఉంది కదండి, అది సేమ్ ఇది సేమ్ ఇలా చేసిన ఓకే, అట్లా. ఓకే, సో ఈ మధ్యలో వచ్చిన డిజైన్ మాత్రం మీరు అడ్డదారం ఏదైతే అక్కడ చిటికెల్లో చేశారో దాని వల్ల ఈ డిజైనింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ బార్డర్ లో కూడా వచ్చేస్తుంది, చిటికీలో డిజైనింగ్ అంతా కూడా చిటికీలోనే వచ్చేస్తుంది మన ప్రాసెస్. ఇప్పుడు ఎల్లో కలర్ నిలువు దారం ఇక్కడ వాడారు కదండి, ఈ బార్డర్ దగ్గర మనకి రాణి పింక్ ఉంది కదా, ఆ పింక్ దారాన్ని ఇక్కడ వాడాలి. బేస్ కలర్ ఒక థ్రెడ్, బార్డర్ ఒక థ్రెడ్, అలాగే మళ్ళీ ఈ డిజైన్ అంతా రావడానికి చిటికెల్లో వచ్చిన వాళ్ళు డిజైన్ చేసుకున్న ఆ థ్రెడ్ ని వాడతారు. ఇంత చేసిన తర్వాత ఇలాంటి ఒక బ్యూటిఫుల్ శారీ మనకి రెడీ అవుతుంది అనమాట. శేషగిరి గారు, ఇది ఇప్పుడు కంప్లీట్ దీంట్లో ఏదో డిజైన్ కనబడుతుంది నాకు. ఇది వార్ప్ డిజైన్. ఓకే, డబుల్ ఇక్కత్ అంటారు. అవును, దాని ప్రాసెస్ లో ఇది మనము వార్పు బ్లీచింగ్ అయిన తర్వాత దీన్ని డిజైనింగ్ చేసుకుంటాం. ఓకే, ఓపెన్ చేసి మధు. సో ఇప్పుడు ఇందాక మాధవి చెప్పిన డిజైనింగ్ అయిపోయిన థ్రెడ్ కి మీరు కలర్ కూడా అయిపోయిన తర్వాత ఇది ఫినిష్డ్ గోల్స్ అంటే ఫినిష్డ్ డైరెక్ట్ కలర్స్ అద్దిన దారం అన్నమాట. ఇంకా ఫైనల్ గా ఇది మనకి వీవింగ్ కి వెళ్తుంది అన్నమాట శారీ. ఇది ఆల్మోస్ట్ లైక్ మీరు బ్లౌజ్ కి ఇది బ్లౌజ్ అవుతుంది, ఇది బాడీ ఆఫ్ ద శారీ అవుతుంది. సో ఇది మనకి నిలువు దారం అవుతుంది అన్నమాట. ఈ థ్రెడ్ తోటి వాళ్ళు అడ్డదారంగా వాడి ఒక శారీని ప్రిపేర్ చేస్తారు. సో దీంట్లో వేసిన డిజైన్ ఏంటి మధు? నార్పుంజ్ డిజైన్. ఓకే, సో లాస్ట్ బ్లాగ్ లో చూస్తుంటారు కదా, నార్పుంజ్ అంటే ఒక అమ్మాయి, ఒక తాళం చెవి, వేరే బొమ్మలు. సో ఆ డిజైన్ రావడానికి ముందు జరిగే ప్రాసెస్ అన్నమాట ఇదంతా. ఇది చేయడానికి 50 days పడుతుంది. 50 రోజులు, 15 మళ్ళీ చిటికి మళ్ళీ వెఫ్ట్ డిజైన్ కు మళ్ళీ ఒక 1 week. ఈ వార్ప్ చేసుకోవడానికి ఒక 1 month ప్రాసెస్ టోటల్ గా. ఇది లూమ్ మీదకి వెళ్ళి శారీ తయారవ్వడానికి ప్రాసెస్ 4 sarees. మళ్ళీ దీంట్లో 7 sarees 10 sarees రాదు, ఓన్లీ 2 చీరలు 4 చీరలు. అప్పుడే డిజైన్ కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. దానికోసం అనేది ప్రాసెస్ అనేది చాలా. సో విన్నారు కదండి ఎంత ప్రాసెస్ ఉంది ఒక చీర వెనకాల అన్నది. సో ఇంత కష్టం ఉందన్నమాట మనం కట్టుకున్న ఒక చీర వెనకాల. సో నెక్స్ట్ ప్రాసెస్ మనం చూసేద్దాం. నెక్స్ట్ మనకి ఇందాక మాధవి రబ్బర్స్ కట్టింది కదండి థ్రెడ్కి, దానికి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డైయింగ్ అయింది అనమాట. ఒక కలర్ ని డై చేశారు వాళ్ళు. సో మీకు పైన చూడొచ్చు, మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ అంతా కూడా డై అయింది. మాధవి ఇప్పుడు నువ్వు రబ్బర్ లిప్ వేసాక ఎట్లుంటుంది? రబ్బర్ లిప్ వేసాక ఇలా ఉంటుంది. సో నువ్వు ఎక్కడెక్కడైతే రబ్బర్ వేసావో అక్కడ అంతా కూడా వైట్ కలర్ అలాగే ఉండిపోయింది. మళ్ళీ ఈ కలర్ ఇది చుట్టుకోండి, మళ్ళీ ఇది ఇంకో కలర్ కట్టాలంటే అంటే ఈ బ్లూ కలర్ కి మళ్ళీ ఇప్పుడు రబ్బర్ వేస్తాం. రబ్బర్ వేయాలి, వేసి మళ్ళీ ఇది వేరే రంగు కట్టాలి. దీనికి ఏ రంగు అద్దుతాం? ఇదా గుమ్మడన్న రెడ్ అన్న డిజైన్ బట్టి అద్దుతాం అన్నది. సో ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డైయింగ్ అండి థ్రెడ్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డైయింగ్ తర్వాత డిజైన్ కి వాళ్ళు ఇలా థ్రెడ్ అంతా ఇలాగా ఎక్కడెక్కడైతే రబ్బర్లు విప్పదీసిందో తను అదంతా వైట్ గా ఉంది. బ్లూ కలర్ వేసుకున్నారు, చక్కటి రాయల్ బ్లూ అన్నమాట. సో నెక్స్ట్ రెండో స్టేజ్ లో రెడీ అయిన థ్రెడ్ ని కూడా మనం, సో ఇది సెకండ్ స్టేజ్ కూడా అయిపోయిన థ్రెడ్ అన్నమాట. మనం ఫస్ట్ స్టేజ్ లో ఒక్క రంగు అద్దకం చూసాం కదా, ఇది రెండో రంగు కూడా అద్దకమైన థ్రెడ్.
సో మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయమ్మా ఎలా చేస్తాం. ఫస్ట్ మనం వీటి దాని మీద చుట్టుకున్నాం ఇదంతా ఆ. ఇదంతా చుట్టుకొని పింక్ కలర్ ఎత్తాం. పింక్ కలర్ ఎత్తినాక పింక్ వచ్చేసి డిజైన్ ఇది మనం ఈ డిజైన్ చుట్టేసుకున్నాం. చుట్టేసుకొని రాగులో చేసినాం. అంటే ఓకే. చిట్టి కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. అంటే ఇది రెండే కలర్స్, రెండే రంగులు ఈ చీర ఈ కాబట్టి చీరకు, రెండు రంగులకి అయిపోయింది ఈ process. రెండు రంగులకు అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ దారాలన్నీ విప్ప తీసుకొని ఇవన్నీ డైరెక్ట్ వీవింగ్కి వెళ్ళిపోతుంది. వీవింగ్కి వెళ్ళిపోతుంది, చీరకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇది ఇప్పుడు బాడీ, ఇది బార్డర్ అవుతుందా? ఇది బార్డర్, ఓకే. ఇది బాడీ వచ్చేస్తుంది. సో మనకి పెద్ద బార్డర్ శారీ కనిపిస్తుంది కదండి, దానికి వాళ్ళు ఫస్ట్ రెడీ చేసుకున్నది అన్నమాట. ఇది పై వైపు వచ్చే చిన్న బార్డర్. సో ఇదంతా మనకి బాడీ. మనకు డిజైన్ వచ్చేసి బార్డర్ ఇది తాంబేల్ డిజైన్. ఓకే. ఇందులో తాంబేల్ వస్తుంది. ఓకే. టాటాయిస్ డిజైన్ వస్తుందంటండి ఇది. మామూలుగా మనం ఇంట్లో ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు దారాలు ఉంటే వాటిని విడదీసేటప్పుడే చిక్కులు పడిపోయి మనం ముళ్ళు తీయలేక నానా అవస్థలు పడతాం కదా. వీళ్ళు ఒక చీరని ప్రాసెస్ చేయడానికి అంత సన్న సన్న థ్రెడ్స్ని ఎంత నైపుణ్యంతో వీళ్ళు కట్టి కడుతున్నారంటే ఎక్కడా కూడా ఒక చిక్కు లేదు. ఈ థ్రెడ్ ఇలాగే నెక్స్ట్ వీవింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని నెక్స్ట్ శారీ రెడీ అయిపోతుంది మనకి. సో మనకి ఇదే థ్రెడ్ శారీ ఇలా వస్తుందండి ఫైనల్గా. సో మీరు అవుట్కమ్ చూడొచ్చు. ఈ రెడ్ కలర్ ఇక్కడ చిన్న బార్డర్, ఇక్కడ ఈ రకరకాల రంగులన్నీ కూడా ఈ పెద్ద బార్డర్, మధ్యలో వీవింగ్ ఇంట్రికసీ చూసారా మీరు, ఎంత జామెట్రికల్ గా ఎక్కడ ఒక్క థ్రెడ్ కూడా అటు ఇటు వెళ్లకుండా అన్నమాట వీవింగ్. సో శారీ అంతా మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ పళ్ళు ఎలా వచ్చిందండి దీనికి. సో పళ్ళు మనకి ఇలా వచ్చింది. సో ఇంత డిజైన్ ని వాళ్ళు ఫస్ట్ గ్రాఫ్ గీసుకుని అంత థ్రెడ్ రెడీ చేసుకుని తర్వాత దాన్ని డై చేసుకుని ఫైనల్ గా వీవింగ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఇది. సో ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది శేషగిరి గారు? ఇది వచ్చేసి 12,500. 12,500. సో 12,500 రూపాయలు ఈ చీర ఖరీదు. కానీ ఈ చీర వెనక మాత్రం ఒక నెల కష్టము, ఒక 5-6 మనుషులు కంటిన్యూస్ గా పనిచేస్తే ఈ శారీ రెడీ అయిందన్నది మీరు గుర్తు చేసుకోండి. సో ఇంత బ్యూటిఫుల్ శారీ వెనకాల ఉన్న కథ అన్నమాట ఇది. సో మనం పోచంపల్లి చీరలు అనగానే వాటి వైబ్రెంట్ కలర్స్, దాని వీవింగ్ బ్యూటీ చూసి చాలా చాలా మనం ఇష్టపడి కట్టుకుంటాం కదా చీర. ఆ చీర వెనకాల ఉన్న కష్టం ఇది. ఈ ఆర్ట్ ఎప్పటికీ కూడా బ్రతికుండాలి అని అంటే ఈ వర్క్ తెలిసిన వాళ్ళు మనకి జనరేషన్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళు ఈ వర్క్ చేసే వాళ్ళు తగ్గిపోయారు అని శేషగిరి గారు అంటున్నారు. సో ఇది ముందు ముందు కనుమరుగు అయిపోయినా కూడా ఆశ్చర్యం లేదు మనకి. సో ఇలాంటి వర్క్ చేసే వాళ్ళు ఇంకొంతమంది ఈ పనిలోకి రావాలంటే కొనేవాళ్ళు కూడా చాలా ఉదారంగా చీరకి రేట్ పెట్టడం నేర్చుకోవాలి. సో చీర కథ ఇదండి, పోచంపల్లి చీర కథ. సో మనం ఈ చీర వీవ్ అయ్యేటప్పుడు కూడా ఎలా ఉంటుంది అన్నది మనం వీవర్ దగ్గర కూడా చూద్దాం. సో మన లాస్ట్ బ్లాగ్ లో నారీకుంజ్ శారీ గురించి చూసాం కదండి. ఒక అమ్మాయి బొమ్మ, ఒక తాళం చెవు బొమ్మ, అలాగే కొన్ని యానిమల్ మోటివ్స్. దానికి సంబంధించి కంప్లీట్ గా డైయింగ్ అంతా అయిపోయిన థ్రెడ్ అన్నమాట ఇది. సో ఈ థ్రెడ్ తోంచి తయారైన శారీ సేమ్ కాంబినేషన్. చీర తయారైన తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. దాని ముడి సరుకు ఇది, బ్లౌజ్, అలాగే ఈ థ్రెడ్, ఇది నిలువు దారం అన్నమాట. ఈ డిజైనింగ్ అంతా వచ్చింది. సో వాళ్ళు బేస్ కలర్ వాడి శారీకి డిజైన్ ఇలాగా అచీవ్ అయ్యారు. సో ఈ చీరని మనం పూర్తిగా చూసినప్పుడు మనకి శారీ ఇలా కనిపిస్తుందండి. చీర కంప్లీట్గా నారీకుంజ్ డిజైన్. అండ్ దీని పళ్ళు మీకు ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ ద పళ్ళు. అలాగే దీని బ్లౌజ్ మనకి ప్లేన్ వచ్చేస్తుంది. సో ఇంత వర్క్ చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ మనకి రెడీ అవుతుంది అన్నమాట.
సో మనం ఇప్పుడు యాక్చువల్గా శారీస్ నేసే వర్క్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనం. సో చాలా మగ్గాలు ఉన్నాయి ఇక్కడ ఒక రూమ్లో. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడైతే ఇప్పుడు ఒక 6 శారీస్ నేస్తున్నారండి ఇక్కడ. నేను ఆల్రెడీ మీకు చూపిస్తూ ఉంటాను నేను వీడియోలో. డిఫరెంట్ డిజైన్స్ వాళ్ళు నేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఇదంతా మనకి ప్రాసెస్ అంతా రా థ్రెడ్ నుంచి బ్లీచ్ అయిపోయి, బ్లీచ్ అయిన తర్వాత దాన్ని ఆసు మీదకి తీసుకుని, తర్వాత డిజైన్ చేసుకుని, తర్వాత దానికి రబ్బర్లు థ్రెడ్లు కట్టి, తర్వాత దానికి కలరింగ్ చేసుకుని, ఆ కలర్ చేసిన థ్రెడ్ని తీసుకొచ్చి వాళ్ళు వీవింగ్ దాకా వచ్చిన ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో మనకి చీర రెడీ అవుతుంది. సో ఒక్క వీవర్ ఒక చీరను నేయడానికి వాళ్ళకి 3 రోజులు పడుతుందంట. సో ఈ చీరలన్నీ కూడా వీళ్ళు కంప్లీట్గా ఒక 50 మగ్గాల వరకు ఉన్నాయని శేషగిరి గారు చెప్తున్నారు. బట్ అన్ని మగ్గాలు ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, కొన్ని మగ్గాల మీద వర్క్ నడుస్తుంది అన్నమాట. సో శేషగిరి గారు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు కదా, వీళ్ళు ఇదే శారీని ఒక శారీని 7 ఒక మల్టిపుల్ అంటే ఎక్కువ ఒకటే డిజైన్ ఒక 4-5 తయారు చేస్తారు ఒకటేసారి. ఓకే, అంటే అది మీకు లాభమా, లేకపోతే ఒక చీర నేసి మళ్ళీ ఇంకో డిజైన్ మార్చుకుని నేయడం? అంటే మనకు మార్కెటింగ్ బట్టి చూసుకుంటాం. మనకు ఆర్డర్ ఏ విధంగా ఉంది, మార్కెట్ మనకు బాగా ఉంది, ఈ చీర ఈ కాంబినేషన్ బాగా సక్సెస్ అయింది అనుకుంటే 7 సారీస్ ఒకటే డిజైన్ చేసుకుంటాం. అంటే డిమాండ్ బట్టి, దాన్ని బట్టి మనం దీన్ని కలరింగ్ అనేది ఎంచుకుంటాం. ఓకే, ఎన్ని సారీస్ అనేది అనుకుంటుంది. ఇప్పుడు యారన్ కాస్ట్ అనేది చాలా హైక్ అయింది కాబట్టి వీవింగ్ ఎక్కువ చేయలేకపోతున్నాం. ఓకే, దాంతో కొంచెం వర్క్ అనేది కొంచెం ఒక 30% తగ్గి అయిపోతుంది. సో మనకి ఇందాక మాధవి చూపించింది కదండి డిజైన్ చేసి థ్రెడ్ అంతాను. ఆ థ్రెడ్ ని ఇలాగ వీళ్ళు కండెల్లో ఫస్ట్ చుట్టేస్తారనమాట. ఈ కండెల్ని దీన్ని ఏమంటారండి? నాడ. దాంట్లో ఆ కండెని పెట్టుకొని ఆల్రెడీ వాళ్ళు నిలువు దారము డై చేసింది వేసుకున్నారు. ఈ కండెలో వచ్చిన ఈ డిజైన్ దారాన్ని అడ్డదారం లాగా వాడుతూ ఈ డిజైన్ ని వాళ్ళు అచీవ్ అవుతున్నారు అనమాట. సో ఎంత టెక్నికాలిటీ ఉందో చూడండి ఒక శారీ వెనకాల. సో ఆల్రెడీ డిజైన్ వేసిన దారాన్ని కరెక్ట్ గా దాని ప్లేస్ లో దాన్ని కూర్చోబెడుతున్నారు వాళ్ళు. సో కంటిన్యూస్ గా వాళ్ళ 2 చేతులు 2 కాళ్ళు మైండ్ ఇదే పని మీద ఉండాలి. శారీలో వాడుతున్న జరీ ఇదండి. ఈ జరీని వాళ్ళు మనకి శారీ బార్డర్స్ కి వాడుతున్నారు అనమాట. ఇది ఏం జరీ? ఇది టెస్టెడ్ జరీ. కానీ నల్లబడదు కదా? నల్లబడదు. మనకి ఇందులోనే కావాలనుకుంటే సిల్వర్ జరీ ఉంది, గోల్డెన్ జరీ కూడా. ఓకే, మనకు ఎవరైనా మనకు ప్యూర్ లో కావాలి, మాకు క్వాలిటీగా కావాలి అనుకుంటే ఇది గోల్డెన్ జరీ. ఓకే ఓకే. సో కస్టమర్ ఎవరన్నా సరే మాకు సిల్వర్ జరీలో కానీ గోల్డ్ జరీలో కానీ పర్టికులర్గా మాకు కావాలి అని అడిగితే కూడా వీళ్ళు శారీని తయారు చేసి ఇస్తారు. బట్ దానికి తగ్గట్టుగా కాస్ట్ కూడా పెరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకి సిల్వర్ గోల్డ్ రేట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసు కదా. సో దానికి తగ్గట్టుగా చీర ఖరీదు కూడా మనకి పెరిగిపోతుంది. సర్టిఫికెట్ కూడా వస్తుంది, దీంతో పాటు సర్టిఫికెట్ ఇస్తాం. సో మీరందరూ చూసారు కదా ఒక పోచంపల్లి చీర తయారవడం వెనకాల ఉన్న కష్టం. ఈ బ్లాగ్ నచ్చిన వాళ్ళందరూ నా ఛానల్ మీతో శ్యామాని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నా బ్లాగ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా మీకందరికీ యూజ్ అయ్యేలాగా చేయాలనేది నా ఇంటెన్షన్. మొన్న శారీస్ చూపించినప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే జస్ట్ చీర చూపిస్తే సరిపోదు, దాని వెనకాల ఉన్న కష్టం కూడా మనం చూపిద్దాం అన్న ఐడియాతోటి నేను మళ్ళీ పోచంపల్లికి వచ్చి ఈ వీడియో షూట్ చేశాను. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శేషగిరి గారికి, డిఎస్ఆర్ వీవ్స్ పోచంపల్లి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు నాకు కరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ శారీ నేను తెలుసుకున్నాను, మీకు అందరికీ కూడా చూపించగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.